అంతా ఊహిస్తున్నట్టుగానే ఇరాన్ పైన దాడులు మొదలయ్యాయి. నేను చాలా వీడియోల్లో ఈ విషయం చెబుతూనే వస్తున్నా, ఇరాన్ పైన ఖచ్చితంగా దాడి చేసి తీరుతారు అని. కారణం ఏమిటి అంటే, ఇరాన్ అణ్వాయుధం తయారీకి అడుగు దూరంలోనే ఉంది. అణ్వాయుధాన్ని గనక ఒకసారి ఇరాన్ తయారు చేస్తే గల్ఫ్లో ఇజ్రాయెల్ ఉనికి అండ్ యుఎస్ ఉనికి కూడా ప్రశ్నార్థకం అవుతాయి. సో ఇరాన్ని ఎలాగైనా గల్ఫ్లో తొక్కేయకుండా ఊరుకునే క్వశ్చనే లేదు అని చాలాసార్లు చెప్పుకున్నాం. సో అనుకున్నట్టుగానే ఈరోజు ఇరాన్తో యుద్ధం మొదలైంది. ఇరాన్ సమయం ప్రకారం 8-9 గంటల మధ్య, ఐఎస్టీ ప్రకారం 1:30, 2:30ల మధ్యాహ్నం అన్నమాట. ఇజ్రాయెల్ అండ్ యుఎస్లు కలిసి 30 చోట్ల దాడులు చేశాయి. అయితే దాడులకు ఇజ్రాయెల్ చెప్పిన కారణం ఏమిటి అంటే ప్రీఎంప్టివ్ స్ట్రైక్. ప్రీఎంప్టివ్ స్ట్రైక్ అంటే ఏదైనా ఒక దేశం తనపై త్వరలో దాడి చేయబోతోంది అని భావించి ఆ దాడి జరగక ముందే తానే ముందుగా ఆ దేశం పైన దాడి చేయడం. అంటే ముందస్తు రక్షణాత్మక దాడి అని అర్థం, లేదా ప్రతిరోధక దాడి అని కూడా అర్థం. అందుకే ఇజ్రాయెల్ దాడులకు వెంటనే తాను కూడా ప్రతిస్పందించింది. తాను కూడా 30 ప్రాంతాలను టార్గెట్ చేసింది. నార్త్ ఇజ్రాయెల్, టెల్ అవీవ్, జెరూసలేం, హైఫా, బీర్షబా ఇలాంటి నగరాలపైన విరుచుకుపడింది. సుమారుగా 125 మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని అండ్ డ్రోన్స్ని ప్రయోగించింది. తర్వాత బహ్రెయిన్లోని 5th ఫ్లీట్ అను యుఎస్ మిలిటరీ బేస్ పైన, యుఏఈ అండ్ కువైట్లలోని యుఎస్ మిలిటరీ బేస్ల పైన కూడా మిసైల్స్ అండ్ డ్రోన్స్తో విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ చేసిన ప్రతీకార దాడిని ఇరాన్కి చెందిన ప్రధాన మిలిటరీ విభాగం IRGC క్రషింగ్ రిటాలియేషన్ అంటూ ప్రకటించుకుంది.